మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కింటా మొక్కజొన్నని 2400 రూపాయలకి కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆందోళనకు పిలిపించాయి. ఆందోళనలో భాగంగా ఈరోజు మన బాపట్ల జిల్లా రేపల్లి ఆర్డీఓ కేంద్రం దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం. మరి పార్టీ జిల్లా కార్యదర్శి సింగరకొండ గారు, అదేవిధంగా మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగంజనీయులు గారు, మరి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బాలాజీ గారు, అదేవిధంగా రేపల్లి ఏరియా మన ఏఐటీసీ నాయకులు రమేష్ గారు, అదేవిధంగా ఇతర జేబీఎం సంబంధించినటువంటి నాయకులు, ఇతర అభిమానులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే మొదటి అంశం, రాష్ట్ర ప్రభుత్వ నేతలు డిమాండ్ ఉన్న పంటలకి దృష్టి సారించాలని ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా రైతులందరూ ఈ ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న పండించడం జరిగింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోనే 1,00,000 హెక్టార్లు పైగా మొక్కజొన్న పండించారు. బాపట్ల జిల్లాలో దాదాపు 50,000 హెక్టార్లు ఈ పంట సాగు చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దానివల్ల తక్కువ రేటుకి అమ్ముకొని ఎకరానికి 20,000 రూపాయల చొప్పున, కింటాకి 700 రూపాయల చొప్పున నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి మరి మేనమేషాలు లెక్కించి కూర్చుంటుంది తప్ప రైతులను ఆదుకునే దానికోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మద్దతు ధరల ప్రకారమే కింటా మొక్కజొన్నను 2400 రూపాయలకి కొనుగోలు చేయాలి. అంతేకాకుండా ఇప్పటికే మొక్కజొన్న రైతులు మార్కెట్ ధరకి మద్దతు ధరల మధ్య ఉన్న వ్యత్యాసం అమ్ముకున్నారు. ఆ వ్యత్యాసాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల కంటే తక్కువ రేటుకి అమ్ముకొని నష్టపోయినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా వాళ్ళకి ఆర్థిక సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేయాలి. అదే వ్యాపారస్తులు, దళారులు మద్దతు ధరల కంటే తక్కువ రేటు కొంటామన్నారు. వాళ్ళ మీద నిఘా పెట్టి మద్దతు ధరల ప్రకారమే వ్యాపారస్తులు, దళారులు కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పక్కన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అక్కడ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మరి మొక్కజొన్న కొనుగోలు చేస్తామనంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఎందుకు మొక్కజొన్న రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందో తెలియట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మొక్కజొన్న రైతులను ఆదుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.